హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ విదేశాలకు వెళ్ళిన ఇండియన్స్ అక్కడే ఎందుకు సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు? చాలామంది మనం వింటూ ఉంటాం. మేము ఇండియాని మిస్ అవుతున్నాము, ఫ్యామిలీని మిస్ అవుతున్నాము, ఫెస్టివల్స్ మిస్ అవుతున్నాము, ఫంక్షన్స్ మిస్ అవుతున్నాము, ఫుడ్ మిస్ అవుతున్నాము అని చాలా చెప్తా ఉంటారు. కానీ విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఎందుకు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? మరి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి ఎందుకు సెటిల్ అవ్వాలి అనుకోవడం లేదు? దీని గురించి నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఇండియన్స్ చాలామంది రకరకాల వీసాల మీద, అది వర్క్ వీసా కావచ్చు, స్టూడెంట్ వీసా కావచ్చు, ఇలా రకరకాల వీసాల మీద డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారండి. అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు. ఇలా వేరే కంట్రీలకు వెళ్ళిన వాళ్ళు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఎందుకు సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు? తిరిగి ఇండియాకి వచ్చి ఎందుకు సెటిల్ అవ్వాలి అనుకోవట్లేదు? ఇండియాలో లేనిదేంటి, విదేశాల్లో ఉన్నదేంటి? తిరిగి ఇండియాకి వచ్చి ఎందుకు సెటిల్ అవ్వాలి అనుకోవట్లేదు? విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఎందుకు ఉండిపోవాలనుకుంటున్నారు? నేను చూసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎవరైనా సరే ఇండియా దాటి బయట దేశాలకి పనిచేయడానికి కానీ, లేకపోతే చదువుకోవడానికి కానీ వస్తున్నారు, అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే 99.9% ఫస్ట్ ప్రయారిటీ డబ్బు. డబ్బు కోసమే ప్రతి ఒక్కళ్ళు దేశం దాటి విదేశాలకు వస్తున్నారండి. ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇది మాత్రం వాస్తవం. డబ్బు సంపాదించడమే అల్టిమేట్గా టార్గెట్ పెట్టుకొని ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు ఉంటాయండి, అది నేను చెప్పటం లేదు. కానీ ఎవరైనా సరే ఇండియా దాటి బయటకు వస్తున్నారంటే 100% వాళ్ళు డబ్బు సంపాదించాలని థాట్ తోటే వస్తారు. కాదు మేము దానికోసం రాలేదు, అక్కడ లగ్జరీ లైఫ్ ఉంటుందని వచ్చాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందని వచ్చాము, లేదా ఎడ్యుకేషన్ కోసం, అవన్నీ సెకండరీ మ్యాటర్స్ అండి. అసలు అవి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ కావు. ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ డబ్బు సంపాదించడమే ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. మరి మీరు ఎందుకు వెళ్ళారని మీరు అడగచ్చు. మేము కూడా అందుకే వచ్చామండి. నా పర్సనల్గా అయితే నేనైతే అందుకే వచ్చాను. మాకు ఇండియాలో చిన్న సమస్యలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి, పిల్లలకి కొంచెం మంచి లైఫ్ ఇవ్వాలి అనే, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చాం. ఎందుకంటే మాకు అక్కడ ఏమి లేదు కాబట్టి. సో అలా ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరికి వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ డబ్బు సంపాదించడం కోసమేనండి. ఈ రోజుల్లో పైసానే పరమాత్మ. డబ్బున్నోడికి ఇచ్చిన వాల్యూ డబ్బు లేని వాళ్ళకి ఇవ్వరు. అది 100% ష్యూర్ అండి. నేను నా క్లోజ్ రిలేషన్స్లో కూడా చూడటం జరిగింది. మనం ఎంత సంపాదించామో అనే దాన్ని బట్టి మనకి వాల్యూ ఇవ్వడం మొదలు పెడతారు. మన దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకోండి, మనకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మన దగ్గర డబ్బు లేదనుకోండి, కనీసం పిలుపులకు కూడా పనికిరావండి. క్లియర్గా చెప్పాలంటే అంత దారుణంగా ఉన్నాయి ఈ రోజుల్లో. సో మనిషికి వాల్యూ ఇవ్వడం అనేది వాళ్ళు సంపాదించే డబ్బును బట్టి ఉంటుంది, వాళ్ళ వెనకాల ఉన్న డబ్బును బట్టి ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో పర్టికులర్గా అలా అందరూ ఉండరు, కొంతమంది అలా ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఫ్యామిలీలో ఇది ఉంటుందండి. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ, వీళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఈ రోజుల్లో పైసానే పరమాత్మ అండి. డబ్బు లేనిదే మనిషి లేడు, డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదు నాకు తెలిసినంత వరకు. సో ఎవరైనా బయట దేశాలకు వస్తున్నారంటే 100% డబ్బు సంపాదించడం కోసమేనండి. అదేంటి, ఇండియాలో కూడా ఇప్పుడు మంచి శాలరీస్ వస్తున్నాయి, ఇండియాలో కూడా లక్షల జీతాలు ఇస్తున్నారు, ఇంకా అమెరికాలు, ఆస్ట్రేలియాలు ఎందుకు అని మీరు అడగొచ్చు. దీనికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరైనా సరే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరే ఉన్నారనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక 30 లక్షలు శాలరీ వస్తుంది అనుకున్నామండి. 30 కాకపోతే 40 లక్షలు. సో ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక 3 lakhs టేక్ హోమ్ వస్తుంది అనుకుందామండి. ట్యాక్స్లు అన్నీ బాగుంది, 3 lakhs వస్తుంది అనుకుంది. అదే అమెరికాలో ఉండే వాళ్ళకి ఒక పర్సన్ 10 years ఎక్స్పీరియన్స్, అదే టెక్నాలజీ ఉన్న వాళ్ళకి అమెరికాలో ట్యాక్స్లు అన్నీ బాను టేక్ హోమ్ $7,000 వస్తుంది అనుకోండి. నేను కొంతమందికి ఎక్కువ కూడా ఉంటుందండి, మ్యాక్సిమం మెంబర్స్ కొంచెం ఎక్కువే ఉండొచ్చు. నేను యావరేజ్గా చెప్తున్నా, $7,000 టేక్ హోమ్ వస్తుంటే అంటే దాదాపుగా 6 లక్షలు వస్తుంది. 6 లక్షల్లో అట్లీస్ట్ వీళ్ళు తక్కువ 2 లక్షలు మిగిలిస్తారండి. అక్కడ 2 లక్షలు మిగిలించలేరు, ఎందుకంటే అక్కడ కమిట్మెంట్స్ ఉంటాయి, అక్కడ రెంట్లు కట్టుకోవాలి, అన్నీ చేయాలి. కాబట్టి మ్యాక్సిమం 1 లక్ష మిగిలిస్తారేమో. సో ఆ డిఫరెన్స్ ₹1,00,000 డిఫరెన్స్ అయితే ఉంది. ఇలా ఎందుకు ఉంది అని అంటే, ఫస్ట్ కరెన్సీ వాల్యూ. ఇండియాలో రూపీ వాల్యూ తక్కువ, అమెరికాలో డాలర్ వాల్యూ ఎక్కువ.
కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అందుకని విదేశాలకు వచ్చి డబ్బు సంపాదించడం అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్గా ఉంటుంది. ఎవరికైనా సరే ఫస్ట్ టార్గెట్ అదే అవుతుంది, డబ్బు సంపాదించడం. అలాగే ఇండియాలో ఒకవేళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబులు చేస్తున్నా మహా అయితే వాళ్ళకి నెలకి ఒక 5 లక్షలు వస్తున్నాయి అనుకోండి. సేమ్ లెవెల్ ఎక్స్పీరియన్స్, సేమ్ లెవెల్ టెక్నాలజీస్ ఉంది, ఒక 5 లక్షలు టేక్ హోమ్ వస్తున్నాయి అనుకోండి. ఇక్కడ వీళ్ళకి ఈజీగా తక్కువలో తక్కువ అంటే 10 లక్షల నుంచి 12 లక్షల దాకా వస్తుంది, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక. లేదంటే 10 లక్షలే వస్తున్నాయి అనుకోండి. సో అక్కడ డిఫరెన్స్ లేదంటండి. ఇక్కడ 10 లక్షలు వస్తుంటే అక్కడ 5 లక్షలు అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మంత్లీ ఈజీగా 2-3 లక్షలు డిఫరెన్స్ అయితే వస్తుందండి. కనీసం 2 లక్షలు, అక్కడ ఒక 2 లక్షలు మిగిలించుకుంటున్నారంటే వీళ్ళు 4 లక్షలు సేవ్ చేసుకుంటారు. సో మనం ఏంది ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ కరెన్సీలో చూస్తాము, అమెరికన్ కరెన్సీలో మనం చూడము. ఎందుకంటే ఇక్కడ శాలరీ వేలల్లో వస్తుంది, అక్కడ లక్షల్లో వస్తుంది. సో అక్కడ లక్షల్లో ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, ఇక్కడ వేలల్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజమండి. అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఏ కంట్రీలోనైనా సరే, ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ ఏ కంట్రీకైనా బయట కంట్రీకి వెళ్తున్నారంటే మన ఇండియన్ కరెన్సీ కంటే వాల్యూ ఎక్కువ ఉన్న కంట్రీస్కి వెళ్తారు, కానీ వాల్యూ తక్కువ ఉన్న కంట్రీస్కి ఎవరు వెళ్ళరండి. 100% ఎవరు వెళ్ళరు. అందులోనూ అమెరికా లాంటి కంట్రీకి ఎందుకు ఎక్కువగా వస్తారు అని అంటే డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి. డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ మిగులుతాయి, ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇక్కడ ఖర్చులు పెరిగిపోయినాయి, ఇక్కడ అవి పెరిగిపోయినాయి, ఈ పెరిగిపోయినాయి అని చాలా లబోదిబం అంటూ ఉంటారు. స్టిల్ అలా చూసుకున్నా కూడా ఇండియాలో ఏమి ఖర్చులు ఏమి తగ్గలేదండి. ఇండియాలో కూడా ఖర్చులు భయంకరంగా పెరిగినాయి. సో కంపేర్ చేసుకుంటే కనుక మనకి అమెరికాలో ఎంతో కొంత బెటర్గానే ఇన్కమ్ వస్తుంది, బెటర్గానే సేవింగ్స్ ఉంటాయండి ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో ఎప్పుడైనా సరే ఆ డిఫరెన్స్ అనేది ఉంటూనే ఉంటుందండి. ఒక్కళ్ళ జాబ్ చేసినా, ఇద్దరు జాబులు చేసినా ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఇద్దరు జాబులు చేసినా, ఇక్కడ ఇద్దరు జాబులు చేసినా, అక్కడ ఒకళ్ళు జాబ్ చేసినా, ఇక్కడ ఒకళ్ళు జాబ్ చేసినా, హయ్యెస్ట్ శాలరీ అక్కడ పెట్టిన ఇండియాలో ఇక్కడ కొంచెం హయ్యెస్ట్ శాలరీ మీద తక్కువ పెట్టినా కూడా ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుందండి. అందుకే విదేశాలకి వెళ్ళాలి అని ఫస్ట్గా అనుకునేది రూపీ వాల్యూ కంటే డాలర్ వాల్యూనో లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే, ఆస్ట్రేలియన్ డాలర్ కావచ్చు, ఏదైనా సరే వాల్యూ ఎక్కువ కాబట్టి అక్కడికి వెళ్తే మనకి ఎక్కువ డబ్బులు మిగులుతాయి. డబ్బు సంపాదిస్తారు కదా, వెళ్ళినాక ఒక 10 సంవత్సరాలు అంటే మీరు కావాల్సినంత డబ్బు సంపాదించుకుంటారు కదా, ఇంకే తిరిగి రావచ్చు కదా ఇండియాకి అని అడగొచ్చు. ఒక్కసారి మనం మనుషులు అండి, మనం దేవుళ్ళం కాదు. ఒక్కసారి మనకి డబ్బు రావడం చూసిన తర్వాత మళ్ళీ అది వద్దనుకుంటామండి. మనిషి అనేవాడు ఆశాజీవి. మనకి ఎంత వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి అనే అనుకుంటాం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అవుననే అనాలి. ఎందుకంటే మనకి ఏదైనా సరేనండి, మన లైఫ్లో ఏదైనా సరే మనకి వచ్చిన దాంతో సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. 90% పీపుల్ మనకు వచ్చిన దానితో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా సంపాదించాలి, ఇంకా రావాలి, మన పిల్లలకి ఇంకా కూడబెట్టాలి, ఇదే ఆలోచిస్తారు. సో ఎవరైనా సరే కంట్రీ దాటి బయటకు వస్తున్నారు అంటే 100% డబ్బు కోసం, డబ్బు సంపాదించడం కోసమే వస్తారండి. ఏ రీజన్ అనేది నేను చెప్పను, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం అండి. ఇక్కడ నేను చూస్తున్న దాని ప్రకారం ఆ డబ్బుని ఆ డాలర్ని సేవ్ చేసుకోవడం కోసం భయంకరంగా కష్టపడతారు. బయటికి వెళ్ళి తినడానికి ఆలోచిస్తారు, బట్టలు కొనుక్కోవడానికి ఆలోచిస్తారు, చివరికి తినే తిండికి కూడా లెక్కలేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంత దారుణంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే డబ్బు, ఆ డబ్బు మీదే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ రోజుల్లో నేను ఫస్టే చెప్పానండి, మనిషికి వాల్యూ ఉందో లేదో తెలియదు, కానీ డబ్బుకి మాత్రం 100% వాల్యూ ఉందండి. ఆ డబ్బు ఎంత ఉంటే మనకు అంత వాల్యూ ఉంటుందన్నమాట. ప్రతి ఫ్యామిలీలో చూసుకుంటే అది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుందండి. ఇకపోతే డబ్బు సంపాదిస్తున్నారు ఓకే, తర్వాత కావాల్సినంత సంపాదించుకున్నారు ఓకే, అక్కడే ఎందుకు ఉండాలి అనుకుంటున్నారు అని అంటే సెకండ్ రీజన్ నాకు తెలిసినంత వరకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అండి. ఏమి ఇండియాలో లేని ఎడ్యుకేషనా వేరే కంట్రీస్లో ఉండడానికి అని మీరు అడగొచ్చు. నేను క్లియర్గా చెప్తాను ఆ డిఫరెన్స్ అనేది. మనకి ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ అండి, 100% కాస్ట్లీ. ఇద్దరు పిల్లల్ని మనము యావరేజ్ స్కూల్స్కి, నార్మల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి పంపించాలి అని అంటే ఒక సిటీలో ఖచ్చితంగా సంవత్సరానికి 5 లక్షలు ఫీజు కట్టాలి. 5 లక్షలు ఈచ్ కిడ్కి 2.5 లక్షలు నేను వేస్తున్నానండి. అంతకంటే ఎక్కువ కూడా ఉంది, నాకు తెలిసి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఇంకెక్కువే ఉంది. నేను యావరేజ్గా చెప్తున్నా, 2.5 లక్షలు కడుతున్నాము. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫ్యామిలీనే అనుకోండి, 2.5 లక్షలు 5 లక్షలు కడుతున్నాము. మనకి ఎంత మిగులుతుంది?
ప్రతి నెల ₹1,00,000 సేవింగ్స్ చేసుకున్నా కూడా మన 5 నెలల జీతం ఓన్లీ పిల్లల స్కూల్ ఫీజుకే పోతుంది. ఆ తర్వాత వాళ్ళకి బట్టలేంది, పైన ఖర్చులేంది అన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ తీసి పక్కన పెడితే ఓన్లీ ఫీజులకే మన 5 నెలల సేవింగ్స్ అనేది కట్టేసేయాలి. అమెరికాలో స్కూల్ ఫీజు అనేది ఉండదు. ఎందుకు అనంటే అమెరికాలో ఎక్కువ శాతం మన ఇండియన్స్ 99% పబ్లిక్ స్కూల్స్కే పంపిస్తారు. ఇండియాలో మనం అట్లా పంపిస్తామండి పబ్లిక్ స్కూల్స్కి? అస్సలు పంపించాం. ఎందుకు అని అంటే నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి. పబ్లిక్ స్కూల్స్ అయినా రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా ఏవైనా సరే మనకి వాష్రూమ్స్ అవి అంతా నీట్గా ఉండవు. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ అలా ఉండదండి. నేను 4-5 స్కూల్స్ చూశాను. మా ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళేవి కానీ మా పిల్లలు వెళ్ళేవి కానీ పబ్లిక్ స్కూల్స్, కొంచెం అకాడమీస్, వీటిల్లో కూడా వాష్రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఎవ్రీడే క్లీన్ చేస్తారు. నీట్గా ఉంటాయి. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. మనకు కార్పొరేట్ ఆఫీసుల్లో ఉన్నట్టే ఉంటాయండి నిజం చెప్పాలంటే. మనం బెంగళూరులో మాన్యత టెక్ పార్క్కి వెళ్ళండి, ఏదో ఒక కంపెనీకి వెళ్ళండి, ఎంత నీట్గా ఉంటాయి. వాష్రూమ్లు కానీ ఫ్లోర్లు కానీ అన్నీ అంత నీట్గా ఉంటాయండి. మనకు ఆ నీట్నెస్ అక్కడ డెవలప్ అయిందా లేదో నాకైతే తెలియదు. నేను చూసినప్పుడు మాత్రం లేదండి అది. రెండవది. మూడవది బర్డన్. పిల్లల మీద లేనిపోని ఫోర్స్ బర్డన్ వేస్తారు. ఏంటంటే మన ఇండియన్ మెంటాలిటీ కూడా పేరెంట్స్ మెంటాలిటీ కూడా అలాగే ఏడ్చిందిలేండి అక్కడైనా ఇక్కడైనా. ఏంటి, స్కూల్లో టీచర్స్ కూడా బాగా చదివే పిల్లల్ని ఒకలాగా చూస్తారు, చదవని పిల్లల్ని ఒకలాగా చూస్తారు. చదవని పిల్లల్ని ఏదో నీచంగా, వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు, వాళ్ళు అసలు దేనికి పనికిరారన్నట్టు చూస్తారు. పేరెంట్స్ కూడా అలాగే ఉంటారండి. మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, ఇంకా రావాలి, నువ్వు ఇంకా చదవాలి, ఇంకా కష్టపడు. అంత చిన్న వయసుకి అంత అవసరం లేదండి నా ఒపీనియన్ ప్రకారం. ఇక్కడ నేను ఎలిమెంటరీ స్కూల్స్ గురించి అప్ టు 5th గ్రేడ్ గురించి చెప్తున్నానండి. అప్ టు 5th గ్రేడ్ వరకు, నీకు అప్ టు 5th గ్రేడ్ కాదండి, ఏ గ్రేడ్కి వెళ్ళినా కూడా అమెరికాలో స్కూల్స్లో అయితే నువ్వు చదివేవాడివా చదవనివాడివా అని చెప్పి డిఫరెన్స్ అనేది టీచర్స్ చూపించరు. నువ్వు విరగదీసి తోపు తురుమైనా కూడా నీకు అదే అట్లాగే ఉంటారు. ఆ రెండో పిల్లోడు అస్సలు చదవడు, వాడికి ఏమీ రాదు, వాడు అల్లరి చేస్తాడు, అస్సలు చదవడు అనుకున్నా కూడా అట్లాగే చూస్తారు. ఇద్దరిని ఈక్వల్గా చూస్తారు. ఎవరిని ఎక్కువ చూడరు, ఎవరిని తక్కువ చూడరు. బట్ ఇండియాలో అది కుదురుతుందండి? అస్సలు కుదరదు. 100% కుదరదు. రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా చదివే వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తారు, చదవని వాళ్ళకి అంత తక్కువ వాల్యూ ఇస్తారండి. ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. మన పేరెంట్స్ సంగతి చెప్పక్కర్లేదండి. ఇక్కడైనా అక్కడైనా అదే దిక్కుమాలిన మెంటాలిటీ. కానీ ఆ విషయం తీసి పక్కన పెడితే నేను ఓన్లీ స్కూల్స్ గురించి చెప్తున్నా. సో ఇలా చూసుకుంటే కనుక మళ్ళీ మీరు అడగొచ్చు, అక్కడ మిడ్ స్కూల్స్ వరెస్ట్ అయిపోయినాయి, అక్కడ ఏది పడితే అది చేస్తారు. కిడ్స్ మెంటాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇండియాలో ఏమన్నా తక్కువ అండి? ఇండియాలో రీసెంట్గా నేను విన్న దాని ప్రకారం, మాది పల్లెటూరు అండి, పల్లెటూరులో బీటెక్ చదివే పిల్లలు కూడా డ్రగ్స్, గంజాయి లాంటివి తీసుకుంటున్నారని నేను విన్నానండి. డైరెక్ట్గా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటండి? ఎవరిష్టానికి వాళ్ళే ఉంటున్నారు కదా. ఏదైనా సరే 6th గ్రేడ్కి వెళ్ళిన కాడి నుంచి 10th గ్రేడ్ వరకు ఇండియాలో కంట్రోల్ చేయొచ్చండి మనం. తర్వాత 10th గ్రేడ్ దాటిన తర్వాత మనం కంట్రోల్ చేయగలుగుతున్నామండి ఇండియాలో? చేయలేము. ఇక్కడ అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ మిడిల్ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ డిఫరెన్స్ తప్ప ఈ రోజుల్లో ఏ కంట్రీలోనూ టీనేజర్స్కి సేఫ్ అనేది కాదు. సో ఎలిమెంటరీ స్కూల్ వరకు నేను చెప్తుందండి. హై స్కూల్స్ అయినా మిడ్ స్కూల్స్ అయినా కూడా అదే పరిస్థితి. అక్కడ ఇప్పుడు విపరీతంగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. కాకపోతే అక్కడ ఇంకొక 2 సంవత్సరాలు మనం సేఫ్గా సెక్యూర్గా పిల్లల్ని హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ అది కూడా ఉండదన్నమాట. కేవలం పిల్లల మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఏదైనా సరే. చాలామంది అట్లాంటి స్కూల్స్కి వెళ్తుంటారు ఇండియన్స్. బట్ మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లల్ని, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అది ఇండియాలో కూడా అవసరమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవునంటారా కాదంటారా? సో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఆ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. సో పిల్లలు ఎవరైనా ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఈ బర్డెన్ ఉండదు. చాలా ఫన్నీగా ఉంటుంది స్కూలు. ఎవరు మేము స్కూల్కి వెళ్ళమని చెప్పరు. ఎందుకంటే అంత ఓవర్ బర్డెన్ పెట్టరు పిల్లల మీద. వాళ్ళకి ఆడుకోవడానికి టైం ఇస్తారు. స్కూల్లో రకరకాల యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. ఫన్నీగా ఉంటారు టీచర్స్. చాలా ప్రిన్సిపల్ కూడా పిల్లల్లాగే బిహేవ్ చేస్తారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పేరెంట్స్ తోటి ఫ్రెండ్లీగా ఉంటారు. మనకు అది చూస్తామండి, అసలు ఏ స్కూల్లోనన్నా చూస్తామా? ఇంపాసిబుల్ అది మనకి. ప్రిన్సిపల్ అంటే ఏదో పైనుంచి కిందకి దిగి వచ్చినట్టు, టీచర్స్ అంటే ఏదో తోపు తురుము అన్నట్టు, ఆ బిహేవియర్ మాత్రం మారదు. ఇక్కడ అది ఉండదన్నమాట. సో చాలామంది తిట్టుకోవచ్చు నన్ను, బట్ ఆ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. సో పిల్లలు
ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తారు, ఎడ్యుకేషన్ని క్లియర్గా ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇక్కడ కామన్గానే ఇంగ్లీష్ బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి అది ఓకే అండి. మనకి అక్కడ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే జాయిన్ చేస్తున్నారు. నార్మల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం లేని తెలుగు మీడియం స్కూల్స్లో ఎవరండి జాయిన్ చేస్తుంది? ఈ రోజుల్లో ఎవరు జాయిన్ చేయటంలా. సో అలా ఎడ్యుకేషన్ డిఫరెన్సెస్ అయితే క్లియర్గా ఉందండి. ఇకపోతే థర్డ్ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇది కూడా నేను సెకండరీ మ్యాటర్ అండి, ఇది అన్నీ ఫస్ట్ అని నేను చెప్పటల్లా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్లో పొల్యూషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. మనకి ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగానే అవాయిడ్ చేయలేం. కానీ అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉంటుందా అంటే కొన్ని ప్లేసుల్లో ఉంటుందండి. మాది పల్లెటూరు అయినా కూడా మా ఊరికి సిమెంట్ రోడ్లు, చక్కగా ఎక్కడికక్కడ ట్యాప్లు, ప్యూరిఫైడ్ వాటరు అన్నీ ఉన్నాయి. కానీ అలా అన్ని వాళ్ళకు ఉంటాయా అంటే ఉండవు. కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు పల్లెటూరుకి వెళ్ళినా కూడా అదే ఫెసిలిటీ అవే ఉంటాయండి. సిటీకి వెళ్ళినా అవే ఉంటాయి, పల్లెటూరుకి వచ్చినా అవే ఉంటాయి, 100% అవే ఉంటాయి అన్నమాట. సో అది గుంటలు గతుకులు రోడ్ల మీద మనం ట్రావెల్ చేయడం అవన్నీ ఓకే, తీసి పక్కన పెడదామండి. మెయిన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని నేను ఎందుకు చెప్పానంటే అండి, మనకి ఎంత కల్తీ చేస్తారండి ఫుడ్. అసలు ఎన్ని కల్తీలు ఏ రెస్టారెంట్లో మనం న్యూస్లో చూస్తుంటే నాకే అసహ్యం వేసిందండి. ఏ రెస్టారెంట్లో అయినా సరే, ఏమైనా సరే ఏదో ఒక కల్తీలు, ఏదో ఒక దరిద్రాలు అన్నీ పెడతా ఉంటారు. ఒకవేళ పోనీ మనకి ఏదన్నా స్టమక్ అప్సెట్టో లేకపోతే ఇంకొకటి అయ్యింది, మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఎవడ పట్టించుకోడు. ఎందుకంటే లంచం పరమావధి అన్నట్టుగా బతుకుతూ ఉంటాం కాబట్టి. సో అక్కడ పట్టించుకోరు, వదిలేస్తారు. ఇది ఇస్తే చాలు ఏదైనా జరిగిపోతుంది. చక్కగా మటర్ చేసిన వాడిని కూడా ప్రశాంతంగా తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారనమాట. అది ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు. కానీ అట్లాగని డెవలప్డ్ కంట్రీస్ అన్నీ 100% కరెక్ట్, 100% న్యాయం చేస్తాయని నేను చెప్పనండి. కానీ నాకు తెలిసినంత వరకు 70% ఖచ్చితంగా న్యాయం జరిగిద్దండి. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి, ఆడ ఫుడ్ బాగాలేక నాకు ఏదన్నా హెల్త్ అప్సెట్ అయింది, మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అయినాయి. అప్పుడు నేను డైరెక్ట్గా ఆ ఫుడ్ స్లిప్ ఒకటి, ఆ ఫుడ్ ఏదైతే ఉందో రిమైనింగ్ కంటైనర్స్ కానీ అవన్నీ పెట్టి నేను ఫుడ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి చెక్ చేస్తారండి. ఏదైనా సరే దానివల్లే, ఆ ఫుడ్ వల్లే మనకి ఈ అప్సెట్ అంతా అయ్యిందని చెప్పి డాక్టర్ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పి డాక్టర్ డిసైడ్ చేస్తే కనుక 100% మనం ఆ రోజు ఏం తిన్నాం ఏంటి అనేది మొత్తం అడుగుతారు, అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఒకవేళ ఆ రెస్టారెంట్ వల్లే మనకి ఇవన్నీ జరిగినాయి అని తెలిస్తే ఎయిదర్ ఫైన్ అన్నా వేస్తారు, అది కూడా ఏదో $100 $200 లేదండి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్గా వేస్తారు ఒకటి. రెండవది అసలు ఆ రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తారు. అది చిన్న బట్టి కొట్టైనా సరే క్లోజ్ చేసేస్తారు, దాన్ని అసలు ఓపెన్ చేయరనమాట. అంత దారుణంగా ఉంటాయి ఇక్కడ ఫుడ్కి సంబంధించి. మనకి ఇండియాలో అది కుదిరిద్దండి? ఆ క్వాలిటీ మనకు వస్తుందా అసలు? ఒకవేళ రాలేదు, మనకి ఏదన్నా అప్సెట్ అయింది, కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటారా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. మాకు దగ్గరలో ఉన్న టౌన్లో అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది, ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఒక బిర్యానీ పాయింట్ దాదాపుగా 40 మంది ఒకే రోజు స్టమక్ అప్సెట్ అయ్యి, వాంతులు అయ్యి, డయేరియా అయ్యి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, సెలైన్లు కట్టించుకొని, వాళ్ళల్లో కొంతమంది ధైర్యం తెచ్చుకొని కంప్లైంట్ ఇస్తే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి వచ్చి సింపుల్గా ఒక 10,000 రూపాయలు ఫైన్ వేసేసి వెళ్ళిపోయారు. 40 మందికి హెల్త్ ఇష్యూ వస్తే 10,000 ఏంటండి? ఎక్కడ బతుకుతున్నాం మనం అసలు? అలాంటి రెస్టారెంట్ని అసలు ఓపెన్ చేయనివచ్చా? అలా జరుగుతుంది అనమాట. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. పొల్యూషన్ తక్కువ తీసి పక్కన పెడితే నీట్నెస్ ఉంటుంది, రోడ్స్ నీట్గా ఉంటాయి, గుంటలు గతుకులు లేకుండా, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి డెవలప్డ్ కంట్రీస్లో. మేబీ 100% ఉండకపోవచ్చు, బట్ మన దాంతో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ అబౌవ్ 50% అయితే ఉంటుందండి అది. నేను ఇంకా ఇక్కడ జరిగిన ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. నేను ఒకరోజు చిన్న ఇండియన్ బేస్డ్ చిన్న స్టాల్ అనమాట, స్టాల్ కూడా కాదండి, చిన్న రెస్టారెంట్, మనకి కేక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, అబ్బా సడన్గా పేరు గుర్తుకు రావట్లేదు, ఏమంటారు మనకి కేకులు, పిజ్జా, చిన్న చిన్న పఫ్స్ అవన్నీ ఉంటాయి, బేకరీ. ఆ బేకరీ లాంటిది ఉందండి. ఒకరోజు నాకు కేక్ తినాలనిపించి జస్ట్ ఒక చిన్న పీస్ తెచ్చుకొని 4 స్పూన్లు తినగానే తెలిసిపోయింది అది ఏదో టేస్ట్ డిఫరెంట్గా, అదోలాగా చండాలంగా ఉంది, లైట్గా స్మెల్ వస్తుంది అనమాట.
నేను ఇమ్మీడియట్గా నేను ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చండి. హ్యాపీగా నా డబ్బులు నాకు వస్తాయి, వాళ్ళ మీద ఫైన్ వేస్తారు. సో ఇండియన్స్ది కదా అని చెప్పి ఆ కొంచెం ఫీలింగ్ తోటి డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి చెప్పా, ఇట్లా చెడిపోయింది మాకు ఎందుకు ఇచ్చారు అని అంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 5 minutesలో నా డబ్బులు నా అకౌంట్లో వేశారు వాళ్ళు, కంప్లైంట్ ఇస్తామని భయంతో. ఆ భయం అనేది ఉంటుందండి ఇక్కడ. మనకు ఉంటుందా అండి అక్కడ? మనకి ఏ భయం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏమైనా డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అనమాట. ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇకపోతే నాలుగవది జాబ్స్ ఏంటంటే మనకి ఇండియాలో కూడా ఉంటాయండి. జాబుల కోసం అమెరికాకి ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. పర్టికులర్గా ఐటీ జాబ్స్ కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనకి ఇండియాలో బోల్డ్ అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్లాగే అమెరికాలో కూడా ఉంటాయండి. కంపేర్ టు ఆస్ట్రేలియా వీటితో కంపేర్ చేసుకుంటే కనుక అమెరికాలో కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ ఐటీకి సంబంధించి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన ఇండియాలో ఉండే వాళ్ళు కూడా చేసేది యుఎస్ ప్రాజెక్ట్స్కి ఎక్కువ శాతం. సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. జాబ్ ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ సేమ్ అండి. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న సర్టైన్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక 15-16 ఇయర్స్ తర్వాత మనకి ఏదైనా జాబ్ ప్రాబ్లం వచ్చి జాబ్ పోయినా లేకపోతే జాబ్ మారాలనుకున్నా చాలా కష్టం అవుతుందండి. ఆ ఎక్స్పీరియన్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కంపెనీలు కూడా అక్కడ తీసుకోవడానికి, చాలా తక్కువ. కానీ ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ తోటి సంబంధం లేదు. సో 16-20 ఇయర్స్ వచ్చినాక నీ ఎక్స్పీరియన్స్ ఎంత అని ఎవడో అడగడండి. నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నీకు ఏముంది ఏం లేదు, ఇవన్నీ నీకు బట్టన్ ఎత్తుందా లేకపోతే పొట్టుందా, ఇవన్నీ ఎవడో చూడ్డు. నీ స్కిల్ సెట్ ఏంటి, అదొక్కటే క్రైటీరియా అండి. నీ స్కిల్ సెట్ ఏంటి, నీ స్కిల్ సెట్ మాకు సరిపోదు, ఇంతవరకే చూస్తారు. సో ఆ చిన్న డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అక్కడికి ఇక్కడ ఉందండి. సో ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడానికి మెయిన్ 100% రీజన్ డబ్బు సంపాదించడం కోసమే వస్తారు, డబ్బు సంపాదించడం కోసమే ఇక్కడ ఉంటారు. కొన్నాళ్ళు ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న తర్వాత డబ్బు అయితే కూడబెడతారండి, బాగానే డబ్బు కూడబెడతారు. బట్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా సంపాదించాలనుకుంటారు, అది ఓకే. బట్ డబ్బు అయితే కూడబెడతారు. కానీ ఆ 12 ఇయర్స్కో 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ లైఫ్ బాగుంది కదా, బాగా లగ్జరీగా ఉంది కదా, బాగా క్వాలిటీగా ఉంది కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇంకెందుకు ఇండియాకి వెళ్దాం, ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా, ఇక్కడే సెటిల్ అయిపోతే సరిపోతుంది కదా, పిల్లలు కూడా ఇక్కడ అలవాటు పడ్డారు కదా, ఇవన్నీ వస్తాయండి. సో ఇనిషియల్గా అయితే డబ్బు, ఆ తర్వాత మాత్రం 100% ఇవన్నీ వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. అది జాబ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, నేను మిగిలినవన్నీ వరుస పెట్టి వస్తాయి అనమాట. కెరియర్ కావచ్చు, ఏదైనా సరే అవన్నీ సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ మాత్రం డబ్బే అవుతుంది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వడానికి కారణం ఫస్ట్ ప్రయారిటీ డబ్బేనండి. ఒక 10 ఇయర్స్ వరకు డబ్బు సంపాదించాలనే థాటే ఉంటుంది వాళ్ళకి, వేరే థాట్స్ ఏమీ రావు. ఇక్కడ సెటిల్ అవుదాము, ఇక్కడ అది చేద్దాము ఇది చేద్దాము అవన్నీ రావు. డబ్బు ఆ తర్వాతే మిగిలినవన్నీ వస్తాయి అన్నమాట. సో ఎవరైనా విదేశాలకు వచ్చారంటే అక్కడే సెటిల్ అవ్వాలనుకోవడానికి కారణం అయితే నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇదనమాట రీజన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే కనుక దయచేసి లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ.